హీరోయిన్ నిధి అగర్వాల్ ఘటనలో శ్రేయాస్ మీడియా లూలు మాల్ యాజమాన్యంపై కేసు నమోదైంది. రాజాసాబ్ మూవీ సాంగ్ లాంచ్ ప్రోగ్రామ్ కు ఈవెంట్ మేనేజర్ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. పోలీస్ బందోబస్తు కూడా లేకపోవడంతో ఈవెంట్ కు వచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెతో పలువురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేశారు కేపీహెచ్బీ పోలీసులు. నిధి అగర్వాల్ ఫిర్యాదు చేస్తే మరో కేసు నమోదు చేసి పోఖ్రీల్ను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. హీరోయిన్ నిధి అగర్వాల్ ఘటనలో శ్రేయాస్ మీడియా లూలు మాల్ యాజమాన్యంపై కేసు నమోదైంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, లూలు మాల్ లో రాజాసాబ్ సాంగ్ లాంచ్ కు సంబంధించి హీరోయిన్ నిధి అగర్వాల్ అక్కడికి రావడం జరిగింది. సాంగ్ లాంచింగ్ తర్వాత తిరిగి ఆమె వెళ్లే సమయంలో ఒక హంగామా జరిగింది. మొత్తంగా అభిమానులు ఆమె చుట్టుముట్టి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అసహ్యంగా ప్రవర్తించారు. ఆమె తోసి వేసి మొత్తం కింద పడేస్తే పనిచేస్తారు. అయితే పక్కనే ఉన్న బౌన్సర్లు ఆమెను పూర్తిగా రక్షించి ఆమెను తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి పంపించి వెళ్ళింది. అంతేకాకుండా ఆమె పట్ల తీవ్ర స్థాయిలో అసభ్యంగా ప్రవర్తించారు. అయితే అక్కడ సరైన మేనేజ్మెంట్ చేయకపోవడం, తర్వాత లూలుమాన్ యాజమాన్యం కావచ్చు, ఆ శ్రేయస్ బ్రాడ్కాస్టింగ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఎలాంటి అక్కడ పట్టించుకోకపోవడం తోటి అభిమానులు మొత్తం కూడా చేయిపైకి, తర్వాత ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో కూడా మొత్తంగా ఆమె మీద పడిపోయి ఆమె పట్ల రక్కే ప్రయత్నం కూడా చేశారు. ఆమెని మొత్తం లాగే ప్రయత్నం చేశారు. కొందరైతే ఆమె దుస్తుల్ని పట్టుకొని కూడా లాగే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే కొన్ని బౌన్సర్లు ఆమెను రక్షించి చివరికి తీసుకువెళ్లి ఆమెని క్షేమంగా ఆ కారులో వచ్చి పంపించింది. అయితే అక్కడ లూలు మాల్ యజమాన్యం కావచ్చు, లేకుంటే శ్రేయస్ బ్రాడ్కాస్ట్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా సరైన మేనేజ్మెంట్ చేయడం పోవచ్చు, సరైన అరేంజ్మెంట్ చేయడం తోటి ఈ ప్రాబ్లం ఏర్పడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళు అక్కడ ముందస్తు అనుమతి ఏం తీసుకోలేదు, పోలీసు అనుమతి తీసుకోలేదు, పోలీసు పర్మిషన్ కూడా తీసుకోకుండా అంత పెద్ద ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దానివల్ల పోలీసులు అక్కడికి లేకపోవడం తోటి అభిమానం మొత్తంగా రెచ్చిపోయారని కూడా అని చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ లూలు మాల్తో పాటుగా శ్రేయస్ బ్రాడ్కాస్ట్ ఇద్దరి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైతే సోషల్ మీడియా వీడియోస్ బయటకు వచ్చాయో వీడియోలో ఉన్న పోస్టులను గుర్తించే వారిపైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు చెప్పారు. ఇప్పటికైతే 2 కేసులు నమోదు చేశారు. ఫర్దర్ గా నిధి అగర్వాల్ కూడా కేసు నమోదు చేసే ఫిర్యాదు చేస్తాం, ఆమె కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.